అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం మందకృష్ణ మాదిగ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా చులకన భావంతో మాట్లాడారో, ఏ విధంగా డిస్టర్బ్డ్ కమెంట్స్ చేశారో అందరికీ కూడా తెలిసినమైన విషయమే. అందుకు సంబంధించి నేను కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అయితే మందకృష్ణ మాదిగ గారు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అంటే సిస్టమ్‌కి డ్రైవ్ ఇంజిన్‌గా ఉన్న వ్యక్తి హోం మంత్రిత్వ శాఖని అలర్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, స్వయంగా హోంమంత్రి గారు, డీజీపీ తిరుమలరావు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని స్వయంగా యాక్సెప్ట్ చేసుకొని, హార్ట్‌ఫుల్‌గా రిసీవ్ చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారండి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో పోలీసుల యొక్క శక్తి సామర్థ్యాల్ని కుంగదీసి అణగదొక్కిన వైసీపీ ప్రభుత్వం అదే ఫ్లోలో పోలీసుల పనితీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రిత్వ శాఖని అలర్ట్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల్ని ఎలా కుంగదీశారో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ఎలా కుంగదీశారో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వైసీపీ పరిపాలనలో గంజాయి సప్లై విచ్చలవిడిగా పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ఆంధ్రప్రదేశ్లోనే దాని లింక్స్ అన్నీ ఉండేటి. చూస్తూ చూస్తూ చాలా మంది పోలీసులు నిస్సహాయ స్థితిలోనే చాలా మంది ఉండిపోయారు, ఉన్నతాధికారులు కూడా. కానీ ఏదో ఒక రోజు పోలీసులకి ఇది చేస్తుంది మనం తప్పు అని భావించారు కాబట్టి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు సేకరించిన గంజాయి మొత్తాన్ని, దొరికిన సప్లై మొత్తం గంజాయిని అంతా నాశనం చేశారు, డ్యామేజ్ చేశారు కూడా. కానీ వైసీపీ ప్రభుత్వం అతనికి ఇచ్చిన బహుమతి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసింది డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని. మందకృష్ణ మాదిగ గారు ఇది తెలుసుకోవాల్సిన అంశం కూడా. పులివెందల్లో వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు వదిలేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అరెస్ట్ చేసి ఎందుకు వదిలేశారు, అందుకు కారణమైన వారిని హోం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాబట్టే అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే జరిగిందండి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి పోలీసులు బిర్యానీ పెట్టిస్తే అతనికి బిర్యానీ పెట్టించారని అది తప్పు అని నేను అనడం లేదు. కాకపోతే పోలీస్ మాన్యువల్ని విస్మరించి కొంతమంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి హోం మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టి వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. స్వయంగా ఈ రోజు హోం మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి హోం మంత్రిత్వ శాఖలో ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని మాట్లాడారు కదా, అది మీరు కూడా చూసుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత హోం మంత్రిత్వ శాఖని అలర్ట్ చేసిన తరువాత రాష్ట్రంలో సోషల్ మీడియా పట్ల దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎవరైతే అసభ్యకరంగా, అన్యాయంగా ఇంట్లో ఉన్న ఆడవారిని తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటారో, సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతూ ఉంటారో, టెక్నికల్ గా వారి మీద చర్యలు చేపట్టి రోజులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి చట్టం కూడా చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తరువాతే జరిగింది. ఇది మందకృష్ణ మాదిగ గారు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఒక హై ప్రొఫైల్ పర్సన్ ని, ఒక ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పర్సన్ ని నిర్లక్ష్యంగా అలా మాట్లాడి తన పని తాను చేస్తూ సిస్టమ్ ని సరిదిద్దుకుంటూ పోతూ ఉంటే తన పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడితే అది తగదు. ఇది మందకృష్ణ మాదిగ గారు కూడా తెలివిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అటువంటి కమెంట్స్ చేసిన తర్వాత హోంమంత్రిత్వ శాఖ కంప్లీట్ గా అలర్ట్ అయ్యి దిద్దుబాటు చర్యలు చాలా చోట్ల చేపడుతూ ఉంది. ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు.
గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తరువాత అక్కడున్న సిఐ శంకరయ్య కూడా చాలా వరకు విషయాలు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే లోకల్ పోలీస్ కాబట్టి ఎక్కడైనా కానీ కొన్ని రీజియన్స్ లో లోకల్ పోలీస్ అనే వాళ్ళు చాలా వరకు రియాక్ట్ అవ్వరు, చాలా లేట్ గా అనేది రియాక్ట్ అవుతూ ఉంటారు. దాన్నే స్పీడీగా రియాక్ట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిఐ శంకరయ్య గారు పులివెందుల వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిజంగా తను స్పీడీగా కానీ చేసుంటే అసలు ఆ 10 days లోనే ఎస్పీ గారు కూడా మద్దతు ఉన్నప్పుడు ఆ 10 days లోనే ఆ కేసు అనేది సాల్వ్ అయిపోయి ఉండేది. కానీ హై ప్రొఫైల్ కేసెస్ కనుక చాలా వరకు ఆచి తూచి కాస్త నిదానంగానే చాలా మంది అడుగు వేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ చేయడం జరిగింది. ఇది మందకృష్ణ మాదిక్ గారు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా తీసుకొని వచ్చి మాట్లాడితే యువతరం కానీ ఎక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. భారత్ మాతాకి జై. జై హింద్.